కష్టపడే రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. అన్నదాతే రాష్ట్రానికి బలం అనే భావనతోనే టీడీపీ పార్టీ జెండాలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వడం ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. రైతుల పేరుతో రాజకీయాలు చేసిన గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రైతుకు అండగా అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రతిపాదించగా జయ నాగేశ్వరరెడ్డి బలపరిచారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అంటూ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ నేల గుండె చప్పుడు రైతన్నని, అన్నం పెట్టే రైతుని దేవుడిగా చూసిన మహానేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనకు ప్రతీక ఈ పసుపు జెండాలో నాగలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో యువతకు మళ్ళీ తిరిగి వచ్చి ఆ రంగంలో వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదని చెప్పి ఇక్కడ స్మార్ట్ అగ్రికల్చర్, సాంకేతికతగా నీటి నిర్వహణ, మార్కెట్ సదుపాయాలు, అదే రకంగా కిసాన్ డ్రోన్ యాప్, రైతు రిజిస్ట్రీ, ఈ పంట కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ముందుకు తీసుకున్నటువంటి దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఆ ఎరువులన్నింటి నిల్వలు చేసి రైతు కష్టపడేటువంటి తత్వం ఉన్న రైతుకి వెన్నంటి ఉండే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచింది. అదే రకంగా మద్దతు ధరలు కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, మిర్చి కావచ్చు, నష్టపోయిన ఉల్లి రైతులకు రైతుల ఖాతాలో జమ చేయడం కావచ్చు, కోకో, మామిడికి అన్నిటికి కూడా కష్టం వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడిన పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న రోజున ఏం చేశారు? 380 కోట్ల రూపాయలు కేవలం ఆ రోజు మద్దతు ధరకు ఇచ్చామని చెప్పి మాటలు మాట్లాడి రైతుల కోసమే పుట్టాము, రైతుల కోసమే ఉన్నామని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఈరోజు రైతులు వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధి 2024-20 నెలల్లోనే కేవలం మద్దతు ధర 1200 కోట్లు ఇచ్చిందంటే ఇది చిత్తశుద్ధి వ్యవసాయం రైతు పట్ల అని చెప్పి మహానివేదిక గర్వంగా తెలియజేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతంలో అలాంటి గడ్డ మీద జలాలని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు గంగ కేవలం నీళ్లు తీసుకురాలేదు, ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఆనందాన్ని మొలకెత్తించింది, చిరునవ్వులు చిగురించింది. గాలేరు నగరి కేవలం కాలువ కాదు, అది రైతన్న ఆశల ప్రవాహం. హంద్రీనీవా కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అవి ఎండిన రాయలసీమ గుండెల్లో చేరిన జీవనాడి అని తెలియజేస్తున్నాం. ఎవరో మ్యాప్ మీద గీతలకు ఇస్తే వచ్చిన ప్రాజెక్టులు కాదు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్లుగా వారి కన్నీళ్లతోటి చారిత్రాత్మకంగా ఆశగా ఎదురు చూసిన ప్రాజెక్టులు. ఈ రోజు కుప్పం వరకు కృష్ణా జలాలు తీసుకురావడం అంటే అది కేవలం ఇంజనీరింగ్ కాదు, అది రాయలసీమ రైతులకు సాగు మరియు రాయలసీమ ప్రజల దాహానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సమాధానం అని చెప్పి గర్వంగా ఈ మహానడివేదికగా తెలియజేస్తున్నాం. కార్యనిర్వాహక అధ్యక్షులు ఊరికే కాలేదు, వారసత్వంతో వచ్చినటువంటి అధ్యక్ష పదవి కాదు. అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటి మంగళగిరిలో తిరుగులేని మెజారిటీతో విజయ దుందుబి సాధించి, అదే రకంగా గొడ్డలి పార్టీ అనేక అవమానాలని, అనేక ఇబ్బందులు కలిగించి నిలబడిన స్టూలు దగ్గర నుంచి ముందుకు పోయేటువంటి దారిలో అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన 3132 కిలోమీటర్ 226 రోజులు తిరుగులేని విధంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మాలాంటి శాసనసభ్యుల్ని అందరినీ గెలిపించుకొని ఈరోజు ప్రభుత్వంలో పాలు పంచుకునే విధంగా స్థాపించే విధంగా ముందుకు తీసిపోయిన వ్యక్తి. అర్ధజ్ఞానులు గొడ్డలి పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నారు. మా నాయకుడు లోకేష్ బాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. లోకేష్ అంటే ఎల్ అంటే లీడర్షిప్ ఫర్ ఆల్, ఓ అంటే ఆపర్చునిటీ యూత్, కే అంటే కీప్ కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, అదే విధంగా ఈ అంటే ఏదైతే ఉన్నటువంటి ఎక్సలెన్స్ ఫర్ ఆల్ ద వాట్ ఎవర్ హీ టేక్స్ అప్, అదే రకంగా ఎస్ అంటే సక్సెస్, హెచ్ అంటే హోప్ ఫర్ ద పార్టీ, హోప్ ఫర్ ద స్టేట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. లోకేష్ గారంటే ఇది. ఈ రోజు స్టాన్ఫోర్డ్ లో విద్యాభ్యాసం చేసి ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ఎక్కడ మీ కార్యకర్తలు మీ బండి కింద, మీ వెహికల్ కింద పుచ్చకాయలాగా వారి తల మీద పోరించి ఇంటికి పరామర్శ కూడా చేయకుండా చట్టబద్ధత చేసినటువంటి అమరావతిని పట్టుకొని మావిగన్ను పేరగన్ను మాట్లాడే మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్ అని చెప్పి మహానాడు వేదికగా తెలియజేస్తున్నాం. రైతు కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ అన్నదాతకు అండగా నిలబడేందుకు టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఈ 3 తరాల రైతు
వ్యవసాయంతో ఉన్నది మామూలు బంధం కాదు, పేగు బంధం అని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి అదే రకంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరిచేందుకు కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ అమర్ రహే.